Hi, welcome to Real Estate Channel. చక్కగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనందరం కూడా హర్షించాల్సిందే అధ్యక్ష. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల అధ్యక్ష నేను కూడా రోజు సరూర్ నగర్ స్టేడియంలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వెళ్తా అధ్యక్ష. ఈరోజు అది షాదీఖానాగా మారిపోయింది, స్టేడియం లాగా లేదు అధ్యక్ష. షాదీఖానాలుగా మారేటువంటి స్టేడియాల మీద ఒక చక్కటి డిసిషన్ తీసుకుంటే తప్ప మళ్ళా అది ఏమిట్లా పనికి రాకుండా అయిపోయింది అధ్యక్ష. అక్కడ ఉండేటువంటి ట్రైనర్స్ కూడా అధ్యక్ష వాళ్ళు సాలరీస్ ఇవ్వక వాళ్ళు ఎక్కడోళ్ళక్కడ పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సరూర్ నగర్ స్టేడియం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి మన రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి స్టేడియంలో అదొకటి. కానీ ఈరోజు ఒక్కరోజు కూడా దాంట్లో కనీసం ఊడ్చడానికి కూడా మనుషులు లేని పరిస్థితి అధ్యక్ష. మేము చివరికి హైకోర్టులో వేసి స్టే తెచ్చుకొని అక్కడ మ్యారేజ్లు కానీ ఫంక్షన్లు కానీ చేయకుండా చేసినటువంటి పరిస్థితి సరూర్ నగర్ స్టేడియంలో ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు కూడా ఇప్పటికి కూడా అక్కడ పబ్లిక్ మీటింగ్స్ లేకపోతే ఆ స్టేడియంలోనే బయట పెట్టుకున్నా కానీ కొంత ఆబ్జెక్షన్ లేదు అధ్యక్ష. అక్కడ బయట మీటింగులు పెడితే ప్రతిరోజు ఒక్కో మీటింగ్ పెడితే వారం రోజుల వరకు స్టేడియంలో కూడా పోలేనటువంటి పరిస్థితి. అక్కడ వాకర్స్ వేలాది మంది వాకర్స్ పోతారు, ఆ స్టేడియంలో చుట్టూ ఆ రోజు అక్కడ వాకింగ్ చేసేటువంటి పరిస్థితిలో ఉంటారు. కానీ అక్కడ ఏ మీటింగ్ జరిగినా ఒక వారం రోజుల వరకు అక్కడ ఎవ్వరు పోలేనటువంటి పరిస్థితి. ఆ ప్రాంతానికి హైదరాబాద్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒకే ఒక స్టేడియం సరూర్ నగర్ స్టేడియం అధ్యక్ష. అందుకే మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్న స్టేడియంలో ఉండేటువంటి పరిస్థితులను ఒక్కసారి మీరు ఆలోచించి అక్కడ ఉండేటువంటి స్టేడియంలో మిగతా కార్యక్రమాలకు ఇవ్వకుండా కేవలం క్రీడాకారులకే ఇంటర్నల్గా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని కోరుతున్నా అధ్యక్ష. శ్రీ నాగరాజు గారు 1 minute. నాగరాజు గారు ధన్యవాదాలు. 1 minute. నాగరాజు గారు పెద్దలు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు జన్మదిన శుభ సందర్భంగా ఈ హౌస్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగరాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఇంత గొప్ప ఆలోచన గొప్ప మనసుతో ఎవరైతే నిఖిల్ జరీనా గారికి అలాగే సిరాజ్ గారికి గ్రూప్ 2 గ్రూప్ 1 స్టేటస్ ఇవ్వడం వారిని ఆదరించడం చాలా గొప్ప శుభసూచకం అధ్యక్ష. అలాగే స్పోర్ట్స్ పైన మక్కువ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న మక్కువ దీని ద్వారా తెలుస్తున్నది అధ్యక్ష. ఒకప్పుడు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే ఒక నిలయంగా ఉండేది అధ్యక్ష. ఎల్బీ స్టేడియం ఎప్పుడు కూడా కలకలలాడుతూ స్పోర్ట్స్ హాస్టళ్లతో తర్వాత క్రీడాకారులతో ఉండేది అధ్యక్ష. అలాగే నా యొక్క వర్ధనపేట కాన్స్టిట్యున్సీ నుండి పారా అథ్లెట్లో వచ్చిన అమ్మాయి దీప్తి అనుకుంటాం, పేరు మర్చిపోయిన అధ్యక్ష, మన్నించాలి. అమ్మాయి కూడా పారా అథ్లెట్లో గోల్డ్ మెడల్ ఏషియా మొన్న వరల్డ్లో కూడా సాధించడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు ముఖ్యమంత్రి గారిని కూడా వారికి కూడా తగిన పారితోషికం ఇవ్వాలని, అలాగే నేను స్వయంగా హాకీ నేషనల్, సీనియర్ నేషనల్, జూనియర్ నేషనల్, రూరల్ నేషనల్స్ ఆడాను అధ్యక్ష. నేను కూడా బేసిక్గా స్పోర్ట్స్ మెన్ అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కేపీఎస్ గిల్ తర్వాత ఇండియన్ హాకీ ఫెడరేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్షునిగా చూడాలని మేము కలలు కన్నాం, కానీ అది కోర్టులో ఉండి సుప్రీంకోర్టులో ఉండి పెండింగ్ ఉంది అధ్యక్ష. కాబట్టి తప్పనిసరిగా క్రికెట్ అనేది వచ్చినాక మిగతా
స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీద చాలా ప్రభావం చూపెట్టింది అధ్యక్ష. అసలు మిగతా గేమ్స్కు ప్రోత్సాహం లేక చాలామంది జాతీయ స్థాయి క్రీడాకారులు వారి యొక్క నైపుణ్యాన్ని చూపెట్టలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క క్రీడలపైన తప్పనిసరిగా గ్రామీణాల నుండి వస్తేనే సోదరుడు అన్నట్టు ఈ యొక్క మాదక ద్రవ్యాలపైన ఒక పోలీసు మనమే కాదు అధ్యక్ష, ఈ యొక్క యూత్ను మనం డైవర్ట్ చేసి వారిని స్పోర్ట్స్ తరఫు తీసుకొని వస్తే తప్పనిసరిగా గ్రామంలో స్కూల్ నుండి ఒకప్పుడు స్కూల్ గేమ్స్, రూరల్ గేమ్స్, స్పోర్ట్స్ ఫెస్టివల్స్, యూత్ ఫెస్టివల్స్ అన్ని జరిగేది అధ్యక్ష. కానీ ఇప్పుడు దురదృష్టకరం ఎక్కడ కూడా ఇవి జరగట్లేదు. వాటిపైన కూడా దృష్టి సారించి తప్పనిసరిగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే, గేమ్స్ని ఎంకరేజ్ చేస్తే యువత ఈ చెడు మార్గాన్ని నుండి ఈ యొక్క మార్గానికి వస్తుంది అధ్యక్ష. అలాగే ఈ యొక్క గత ప్రభుత్వంలో కట్టిన ఏదైతే స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసినాం అంటున్నారు అధ్యక్ష, అవన్నీ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలని చేశారు అధ్యక్ష. అవన్నీ శ్మశాన వాటికల కాడనో లేకుంటే గ్రామ చివర గుట్టల మధ్యన ఉన్నాయి తప్ప నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. వాటిపైన కూడా కొంచెం విచారణ జరిపించాలి అధ్యక్ష. దానిపైన ఎంత బడ్జెట్ చేశారు, ఎంత చేశారు అనేది అది నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళీ తీసుకుని రావాలంటే తప్పనిసరిగా ప్రతి గ్రామాలలో వాటిని విచారించి వాటిపైన ప్రతి మండలానికా లేక డిస్ట్రిక్ట్ ఒక మంచి స్టేడియంస్ ఇస్తే తప్పనిసరిగా ఈ పిల్లలు పెడదారి నుండి మంచి దారికి వస్తుందని ఆలోచన ఉంది అధ్యక్ష. ఈ యొక్క మంచి ఆలోచనతో పోతున్నందుకు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పైన మక్కువ ఉంది కాబట్టి మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మీకాంతరావు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు నిఖత్ జరీన్ మరియు సిరాజ్ గార్లకు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఇచ్చినటువంటి ఈ గుర్తింపు బట్టి నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, నా నియోజకవర్గం నుండి అత్యంత ప్రతిభ గలటువంటి క్రీడాకారిణి ప్రతిభ అనే అమ్మాయి అధ్యక్ష, చాలా రేర్ కైండ్ ఆఫ్ టాలెంట్ అధ్యక్ష. ఆమెది 8 కాంబాట్ స్పోర్ట్స్లో ఆమె ఛాంపియన్షిప్ పొందింది అధ్యక్ష. అది ఒక రికార్డ్ అధ్యక్ష. అయితే మొన్నటికి మొన్న కలకత్తాలో జరిగినటువంటి 2వ ఇండియా అండ్ ఏషియన్ చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 5 గోల్డ్ మెడల్స్ మరియు ఒక సిల్వర్ మెడల్ సంపాదించిన అమ్మాయి. అయితే అధ్యక్ష, తక్కడపల్లి గ్రామం అని పిట్ల మండలంలో ఉంది అధ్యక్ష. అక్కడ మా మొత్తం నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క స్టేడియం కానీ ఎలాంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ ఈ అమ్మాయి ఇంత గొప్పగా ప్రతిభ చూపిస్తూ ఉంది. మరి అధ్యక్ష, ఇప్పటి వరకు 2 వరల్డ్ ఛాంపియన్షిప్స్ కూడా ఆ అమ్మాయి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, ఈ గ్లామరస్ స్పోర్ట్స్ మాత్రమే కాకుండా లెస్ గ్లామరస్ స్పోర్ట్స్ కూడా కొంచెం గుర్తింపించి నా ప్రతిభ అనే అమ్మాయికి కూడా దయచేసి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అయితే ముఖ్యంగా ఆ ఫిట్నెస్ని మెయింటైన్ చేయడానికి ప్రాపర్ డైట్ కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అంశాన్ని కూడా సానుకూలంగా స్పందించి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, కృతజ్ఞతలు అధ్యక్ష. వాస్తవంగా స్పోర్ట్స్ అనే వరకల్లా మాట్లాడదామని అనిపించింది. మా కేటీఆర్ గారు అంటుండ్రి మా సోదరుడు 140 అని. అధ్యక్ష, 4 సంవత్సరాలు మాకు సీనియర్ అజరుద్దీన్ గారు మా ప్రాంత పరిస్థితి బాగాలేకపోతే క్రికెట్ మీద ఉన్న మక్కువతో ఓన్లీ క్రికెట్ కోసమే చదువు మధ్యలో వదిలేసి అప్పుడు మహారాష్ట్ర డామినేటింగ్ ఎక్కువ ఉండే అధ్యక్ష. మహారాష్ట్ర వరకు వెళ్ళి రంజీ వరకు పోయి అక్కడి నుంచి బెస్ట్ దాంట్లో జాబ్ కూడా వచ్చింది అధ్యక్ష. ఆ రోజు ఏ దయనీయ పరిస్థితి ఉండేనో ఆ రోజు నాకు దాదాపు 3 నెలలు పట్టింది అధ్యక్ష గ్రౌండ్ లోపలికి ఎంటర్ కావడానికి. నాకు అవకాశం ఇస్తే చాలు దేవుడా ఒక్కసారి ప్రూవ్ చేసుకుందామంటే, ఆ రోజు నేను పోయి ఆడే క్రమం, సార్ నేను బౌలింగ్ చేస్తా అంటే ఆ రోజు సంజయ్ మంజ్రేకర్, సునీల్ గవాస్కర్, అజిత్ అగర్కర్, సచిన్ టెండూల్కర్
వీళ్ళ డామినేటింగ్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. అవకాశం వచ్చినప్పుడు అప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చేది అధ్యక్ష. మేము ఒకటే డ్రెస్సు ఒకటే కిట్ బ్యాగు అంత పెట్టుకుపోయే వాళ్ళం కాదు. వాళ్ళు ఆనాటికే కార్లలో దిగి హైఫైగా ఎర్రగా ఉంటే వాళ్ళని చూసి భయపడేది అధ్యక్ష. అటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. అయినా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 yearలో బౌలర్స్లో మహారాష్ట్రలో డామినేటింగ్ క్రికెట్ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. స్పాన్ ఆఫ్ 10 బౌలర్స్లో నా పేరు రావడం జరిగింది అధ్యక్ష. అంతవరకు పోయి దురదృష్టం చిన్న యాక్సిడెంట్ వల్ల స్పైన్ కొద్ది దెబ్బతిని వాపస్ రావడం జరిగింది. దాని తర్వాత మా బాబు కూడా అచ్యుత రామరాజు కూడా ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో యాజ్ ఎ కెప్టెన్గా ట్రీట్ చేస్తూ ఉన్నాడు. మా చెల్లెలి కూతురు అధ్యక్ష ఇప్పుడు చైనాలో ఆడుతూ ఉంది వాలీబాల్ ప్లేయర్ అధ్యక్ష. 2 మెడల్ సాధించింది. నేను చెప్పే ఉద్దేశం అధ్యక్ష, మా మక్తల్లో ఈ మధ్యకాలంలో ఒక 15 సంవత్సరాలకించి స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్ చేపిస్తున్నాం అధ్యక్ష. నేను కంటిన్యూస్ ప్రాసెస్గా పెట్టా. గ్రామాలలో చాలా మంచి క్రీడాకారులు ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పట్ల మనకు స్పోర్ట్స్ ఒకవేళ ఎంకరేజ్ చేస్తే దయచేసి 3 విషయాలు అధ్యక్ష. ఎంకరేజ్మెంట్, డైట్. ఇప్పుడు ఇంతకుముందు మా సోదరుడు మాట్లాడుకుంటూ కూడా మనతో ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్ స్కూళ్ళల్లో ఆ ఇంటర్మీడియట్ తర్వాత డైట్ దొరకగా పిల్లలు ఇక్కడ అక్కడ ఎక్కడ కాకుండా అవుతారు అధ్యక్ష. అట్లా కాకుండా మన దాన కూడా ఆణిముత్యాలు ఉన్నారు అధ్యక్ష. ఆణిముత్యాలను ఎంకరేజ్ చేసేదానికి మాలాంటి మక్తల ప్రాంతంలో 100 మందిని క్రీడాకారులు ఈ మధ్యకాలం మా పీఈటీలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నిజంగా ఇటువంటి అద్భుతమైనటువంటి కొంత ఎంకరేజ్మెంట్ ఇస్తే ఈ 3 మనం ఎన్నో విషయాల్లో కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. స్పోర్ట్స్ పట్ల వాళ్ళు ఈ ఖర్చు పెడితే కొంత ఎంకరేజ్ చేశాం కాబట్టి మా బాబు అచ్యుత రామరాజు పోగలిగాడు, మా పాప అనన్య పోగలిగింది. ఇప్పుడు మా నాన్పేట ఎమ్మెల్యే గారు కూడా స్పోర్ట్స్గా పెద్ద స్థాయిలో ఆడడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా కొంత మనం ఆడగలుగుతున్నాం కొంత సపోర్ట్ వల్ల. గ్రామీణ పిల్లల్లో ఇంకా గట్టితనం ఎక్కువ ఉంది అధ్యక్ష. నేను చూస్తా ఉన్నాను కొద్దిగా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఆ పిల్లలు కొంత ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలా పై స్థాయికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రభుత్వ పరంగా ఈ గ్రామాలలో ఆడుతున్న పిల్లల్ని మనం అన్ని రకాలుగా ఇంతకుముందు మా సోదరు అన్నట్టు ఫ్యాషనబుల్ స్పోర్ట్సే కాకుండా ఇంకా గ్రామీణ క్రీడలు చాలా బలంగా ఉంటాయి అధ్యక్ష. దాంట్లో చాలా పిల్లలకు కూడా మంచి వాక్యం ఇది. పిల్లలకు మనం ఏదైతే డ్రగ్స్ విషయంలో ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నామో ఒకవేళ మనం స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డ్రగ్స్ కూడా తగ్గించే వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆ ఏజ్ అటువంటిది అధ్యక్ష. ఈ చిన్న ఏజ్ నుంచి వాడు ఆ స్పోర్ట్స్ మీద మక్కువ ఉంటే అసలు మన దృష్టి అంతా వేరే ప్రపంచంతో ఉండదు అధ్యక్ష. ఒక అబ్బాయి బాబు పాప కానీ స్పోర్ట్స్కి అడిక్ట్ అయితే ఇంకా దేనికి అడిక్ట్ కాదు అధ్యక్ష జీవితంలో. అటువంటి మంచి తరుణాన్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం అంతా కూడా కృషి చేయాలని కోరుతాను. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ శంకరయ్య. ఈరోజు చాలా సంతోషం అధ్యక్ష. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు క్రీడల పాలిట్న మంచి ఆలోచన. వాళ్ళ గ్రామాలలో యువత అంతా చెడు బానిసలకు గురవుతూ ఉన్నారు, చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం చిన్నప్పుడు చూసినాం అధ్యక్ష. స్కూల్ స్థాయి నుంచే ఒక పీటీ మాస్టర్ ఉండి క్రీడలను ప్రోత్సహించే విధంగా ఆ రోజు విద్యార్థి దశ నుంచి కూడా ఉన్నాం. రాను రాను ప్రభుత్వాలు కూడా ఈ క్రీడల పాలిట కొద్దిగా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తారో సభలో ఉన్న వాళ్ళందరం కూడా క్రీడలను బాగా అభివృద్ధి చేస్తే ఇవాళ ఆనుముత్యాల లాంటి క్రీడాకారులు శ్రీహర్ గారు అన్నట్టు లక్ష్మణ్ గారు అన్నట్టు గ్రామీణ స్థాయిలో చాలా నైపుణ్యత కలిగిన క్రీడాకారులు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మా షాద్నగర్లో కూడా ఒక చిన్న గిరిజన బిడ్డ 400 పరుగు పందెంలో కూడా అథ్లెటిక్గా గోల్డ్ మెడల్ సాధించిండు అధ్యక్ష. కానీ ఈ మధ్యలో క్రికెట్ వచ్చిన తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్కు కొద్దిగా కనుమరుగవుతూ ఉన్నాయి. కాబట్టి దీనిని అన్ని విధాల ప్రోత్సహించినట్లయితే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులను వెలికి తీస్తే మన రాబోయే కాలంలో ఇవాళ ఒలింపిక్స్ గేమ్స్ రాబోతూ ఉన్నాయి. అప్పటి వరకు మంచి ఆలోచన
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మండల స్థాయిలో నుంచి ఈ క్రీడలను ప్రోత్సహించినట్లయితే మినీ స్టేడియాలు కట్టినట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లతో కూడా నేను కూడా 2 సార్లు 3 నెలల సంది 4 నెలల సంది నేను వారితోని అభ్యర్థిస్తా ఉన్నా. మా దగ్గర ల్యాండ్ ఉంది, ముఖ్యమంత్రి గారు మాకు ఈ క్రీడలకు స్టేడియాలు ఇవ్వాలంటే వారు కూడా ఆదేశించడం జరిగింది. చాలా ధన్యవాదాలు వారికి. 2 మండలాల్లో మా నియోజకవర్గంలో కూడా భూమి అవైలబుల్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ మినీ స్టేడియాలు ఇచ్చినట్టయితే క్రీడాకారులను ఆదుకున్న వాళ్ళైతాం, క్రీడాకారులను ప్రోత్సహించిన వాళ్ళైతాం. ఈ యువత చెడు వైపు పోకుండా మనం అరికట్టిన వాళ్ళైతాం. ఇవాళ స్పోర్ట్స్కు నిజంగానే కోచర్స్ను కూడా పెట్టవలసిన బాధ్యత ఉంది. గ్రామీణ స్థాయిలో పాఠశాలల్లో కూడా గతంలో ప్రభుత్వాలు కూడా వారు కూడా ప్రయత్నం చేసిరు క్రీడా ప్రాంగణం అని చెప్పి, కొద్దిగా అది నిర్లక్ష్యం చేసిరు. ఆ క్రీడా ప్రాంగణాలు కట్టిగని కోచర్స్ అన్న పెట్టి పీటీ మాస్టర్లన్న చక్కగా పెట్టన్న ఆ యొక్క క్రీడలు ప్రోత్సహించినట్లయితే కొద్దిగా బాగా జరిగేది. అది నిరుపయోగంగా మారుతున్నాయి కాబట్టి ఇప్పుడు తీసుకున్న ఏదైతే నిన్ననే ఒక మంచి కార్యక్రమం స్కిల్ ఇండస్ట్రీ కూడా ఒక మంచి స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం, క్రీడలను ఏర్పాటు చేయడం చాలా మంచి సందేశం పోతుంది. ప్రజలకు యువతకు ఒక మంచి సమాచారం పోతుంది. కాబట్టి మా నియోజకవర్గంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని ఇదే సభలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళా మాకు 2 మండలాల్లో భూమి ఉంది కాబట్టి వారు అన్నారు భూమి ఉంటే స్టేడియాలు ఇస్తామని చెప్పారు. 2 మండలాల్లో స్టేడియానికి తగ్గట్టుగా భూమి ఉంది కాబట్టి క్రీడలను ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారు కూడా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, తమరికి తెలుసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలలో ఎప్పుడు శాసనసభ్యులకు మంత్రులకు క్రీడా పోటీలు నిర్వహించేది. అదేవిధంగా వివిధ కళలకు సంబంధించి కళాకారులుగా శాసనసభ్యులు మంత్రులు పర్ఫామ్ చేయడానికి కూడా అప్పుడు కార్యక్రమాలు తీసుకునేది. సరే, రకరకాల కారణాల చేత స్పోర్ట్స్ స్పిరిటే కొంత లేకుండా పోయింది. తమరు అనుమతిస్తే ఒక ఆల్ పార్టీతోని ఒక కమిటీ వేయండి. రాబోయే శాసనసభ సమావేశాలప్పుడైనా భవిష్యత్తులో ఖచ్చితంగా శాసనసభ్యుల మధ్యలో కూడా క్రీడల పోటీలు, అదేవిధంగా కళాకారుల యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడం ద్వారా ఒక రోల్ మోడల్గా మనం ఉండొచ్చు. ఎందుకంటే మన వ్యవహారం, మన విధి విధానాలు, మన ప్రవర్తనను బట్టి మన తర్వాతి తరాలు నేర్చుకుంటూ ఉంటాయి. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆదర్శంగా నిలబడి ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు మనల్ని నిశితంగా గమనిస్తూ ఉంటారు. కాబట్టి తమరు అన్ని పార్టీల నుంచి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని రాబోయే శాసనసభ సమావేశాల నుంచి ప్రతి సంవత్సరం ఒకసారి పర్టికులర్గా బడ్జెట్ సెషన్స్లో కొంత సమయం ఉంటుంది కాబట్టి శాసనసభ్యుల మధ్యలో కూడా తమరు క్రీడల పోటీలను నిర్వహించడానికి ఆదేశాలు ఇస్తే బాగుంటుంది. ఒకసారి తమరు కూడా అది పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష. గౌరవ డిప్యూటీ సీఎం గారు. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. The question is that the Telangana regulation of appointments to public service and rationalization of staff pattern and pay structure Amendment Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to class 2, class 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for class 2, class 1, enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, class 1, enacting formula and long title to do stand part of the bill. I shall request the Deputy Chief Minister to move the motion for passing the bill.
అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నిఖత్ జరీన్ గారికి కానీ మహమ్మద్ సిరాజ్ గారికి కానీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సభ మొత్తం కూడా అభినందిస్తూ ఆమోదించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Deputy CM for Legislative Affairs to move the motions. Honorable Speaker, sir, I beg to move that the members of this House do proceed to elect 9 members from among its members as members of the Committee on Public Accounts for the year 2024-25 in the manner required under Rule 250 of the Rules of Procedure and Conduct of Business in the Telangana Legislative Assembly. Honorable Speaker, sir, I beg to move that the members of this House do proceed to elect 9 members from among its members as members of the Committee on Estimates for the year 2024-25 in the manner required under Rule 252 of the Rules of Procedure and Conduct of Business in the Telangana Legislative Assembly. Honorable Speaker, sir, I beg to move that the members of this House do proceed to elect 9 members from among its members as members of the Committee on Public Undertakings for the year 2024-2025 in the manner required under Rule 255 of the Rules of Procedure and Conduct of Business in the Telangana Legislative Assembly. Motions moved. I am to announce to the House that in accordance with the practice for conduct of elections to the Committee on Public Accounts, Committee on Estimates Committee and Committee on Public Undertakings for the year 2024-2025 and based on the principles of proportional representation by means of single transferable vote, I fix the following program. Nominations will be taken up immediately after the motion for committees in moved in the చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది. ధరణి తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. ఫలితం మట్టుకు ఒక పెద్ద గుండు సుందా. అధ్యక్ష చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలు ఆంక్షలు అనుగుణంగా తీసుకురావాలి. తెలంగాణ ప్రజల దశాబ్ద ఆంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి. గడుల మధ్య కూర్చొని ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం, ఈ ధరణి తనకు తానే
ఆల్ ఇన్ వన్గా ఒక అపర మేధావిగా ఉన్న ఆనాటి పెద్ద ఆయన, నాకు అపారమైన అనుభవం ఉందన్న ఆనాటి పెద్ద ఆయన, తెలంగాణ నుంచి భారత్కు విస్తరిస్తానని, దేశానికి దశ దిశ తానే అని చూపిస్తానని ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి ధరణి పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం. పదేళ్ల తెలంగాణ రాష్ట్రం ధృతరాష్ట్ర కౌగిల్లో చిక్కుకుంది. ఆ పెద్ద మనిషి చేసిన ఈ పాప ఫలితాన్ని అన్యాయంగా తెలంగాణ రైతాంగం అనుభవించాల్సిన దుస్థితి దాపురించింది. ఇత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందనే సామెత, చట్టం మంచిదైతే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఈ చట్టం వలన ప్రజలు ఎంత నష్టపోయారో తమకు కూడా తెలియంది కాదు అధ్యక్ష. సమాజ ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాల్లో అన్ని వర్గాల ఆలోచనల్ని, అభిప్రాయాలని, పెద్దల సలహాలను, సూచనల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి సంస్కరణలైనా శూన్యాగతికే చేరుకుంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనం ఈ ధరణి. ఇక ఈ ధరణి గురించి చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ఇక్కడ ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులందరూ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఇందాక తమరికి నేను చెప్పినట్లు కొన్ని వందలాది వేలాది అప్లికేషన్లు రావటం ఈనాడు మనం గమనిస్తున్నాం. ప్రధానంగా ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే డిబేట్ జరుగుతుందో, ఏదైతే గ్రామాలకు పోయినప్పుడో ఇప్పుడు న్యాయం జరుగుద్దనే పూర్తి విశ్వాసంతో ఆనాడు ఏవైతే సమస్యలు జరిగాయో, ఏవైతే ఇబ్బందులు జరిగాయో ఆ ఇబ్బందులన్నిటినీ ఈనాడు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే దిశగా ప్రజలు ఈనాడు భూములున్న ఆసాములు ఎదురు చూస్తున్న మాట నిజం. ఉదాహరణకి ధరణిలో ఆనాడు ఏవైతే కొన్ని తప్పులు మీకు ఉదాహరణ చెప్తాను. ఆనాడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ భూ సమస్యల పరిష్కారం అయ్యాయి. ధరణి యాక్ట్ 2020లో తీసుకొచ్చిన తర్వాత ఆ ధరణిని ఒక కంపెనీకి ఆనాడు ఇచ్చారు అధ్యక్ష. ILF అనే కంపెనీకి టైఅప్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల ఆస్తులని ఒక సింగపూర్ కంపెనీలో, ఒక విదేశాల్లో తాకట్టు ఆనాటి ప్రభుత్వం పెట్టిందన్నది నగ్న సత్యం అధ్యక్ష. అంతేకాదు ఆ కంపెనీ అంతకుముందు ఇంకొక దేశంలో డిఫాల్ట్ అయి ఉంది. అది వారికి తెలుసు. వారికి తెలిసినా వారి స్వార్థం కోసం, వారి ప్రయోజన కోసం, వారి తొత్తులకి ఈ ప్రభుత్వ భూములు కట్టబెట్టడం కోసం అదే కంపెనీకి ఈ ధరణి పోర్టల్ని వారు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. 2020 చట్టం తీసుకురావడానికి ముందు చట్టాన్ని తీసుకురావడానికి ముందు ఏదైతే సాదా బైనామాలు, ఈ సాదా బైనామాలు ఆ చట్టాన్ని తీసుకురావడానికి ముందు ఒక 4-5 రోజులు అప్లికేషన్లు స్వీకరించడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో సామాన్య ప్రజలు ఒక 2 లక్షల పైచీలకు అప్లికేషన్లు
అప్లై చేసుకోవటం జరిగింది. ఇంతలోకే 2020లో చట్టం వచ్చింది. ఈ చట్టము వచ్చిన తర్వాత దాన్ని ఒక వారం రోజుల్లో ఇంకొక 7 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అంటే సాదా బైనామాలు సుమారు 9 లక్షల అప్లికేషన్లు. ఈ చట్టానికి ఒక వారం రోజుల ముందు, చట్టం వచ్చిన ఒక వారం రోజుల తర్వాత సామాన్య ప్రజలు, రైతులు ఈ అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. కానీ అధ్యక్ష, ఆ చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని చేర్చని కారణం చేత కొంతమంది హైకోర్టుకు పోతే టోటల్గా అప్లికేషన్లని రద్దు చేయటం, హైకోర్టు చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ తమరు యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా, మన లబ్ధి కోసమా, దేనికోసం తీసుకొచ్చారో ఆనాడు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అంతేకాదు, ఒక నెంబర్లో ఏదైనా కోర్టు లిటిగేషన్ ఉంటే ఆ కోర్టు లిటిగేషన్ ఉన్న నెంబర్ మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది అధ్యక్ష. ఒక నెంబర్లో ఫారెస్ట్ భూమి ఉంటే ఆ నెంబర్ మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది. ఒక నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే ఆ నెంబర్ అంతా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది. కానీ న్యాయంగా ఎవరైతే భూమి ఆసామి ఉన్నాడో ఆ భూమి ఆసామికి చట్టబద్ధంగా ఉన్న ఆస్తి ఏదైతే ఉందో, తన పిల్ల పెళ్లి కోసమో, తన కొడుకు చదువు కోసమో, తనకి వైద్యం కోసమో ఒక్క కుంట భూమి అమ్ముకోవాలన్నా ఆ చట్టము పుణ్యమా అంటూ ఒక్క కుంట కూడా, ఒక్క గజము కూడా అమ్ముకోలేని పరిస్థితి ఆ చట్టం వలన దాపురించిందన్నది అధ్యక్ష మీ వల్ల, మీ ద్వారా ఈ సభ్యులకే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఒకటి అధ్యక్ష, ఆనాడు రావణాసురుడికి 10 తలలున్నాయన్నారు. ఈ ధరణి చట్టం 3 తలలతో మొదలై అది వృద్ధి చెంది ఈనాడు 33 తలలతో అవతరించింది ఈ ధరణి అనే ఒక భూతం. దీనివల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు ఒక ఉదాహరణ చెప్తా. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆనాడు పిసిసి అధ్యక్షులు, మా సిఎల్పి నాయకులు వారు పాదయాత్ర చేసేటప్పుడు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ప్రాంతంలో ఎక్కడికెళ్ళినా ఈ ధరణి సమస్యలు, పేదోడికి ఇచ్చిన భూములు ఏ రకంగా వారు ఆక్రమించారు అనేదే అనేక అప్లికేషన్లు వారి పాదయాత్రలో రావటం జరిగింది. ఆ పాదయాత్రలో వారు చెప్పారు, ఎన్నికల టైంలో పిసిసి అధ్యక్షులు, అదే రకంగా సిఎల్పి నాయకులు అనేక వేదికల మీద చెప్పారు, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడు చెప్పారు అధ్యక్ష. ప్రజలు పూర్తిగా విశ్వసించారు. ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల్లో ఇదే సందర్భాన్ని వారట ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తారట, వారికి ఓటేస్తారా మాకు ఓటేస్తారా అంటే ప్రజలు ఏమి తీర్పిచ్చారో మీరు ప్రత్యక్షంగా తమరు చూశారు అధ్యక్ష. అంటే ఈ ధరణితో ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో మనకు తెలియంది కాదు. నిజమధ్యక్ష, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో దేశవ్యాప్తంగా 40 కోట్ల ఎకరాల భూమిని పేదవాళ్లకు పంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం.
ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వం సుమారు 30 లక్షలు బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ సోదరులకి భూమి లేని వాళ్ళకి 30 లక్షల ఎకరాలు పెంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అధ్యక్ష. అది ఇందిరమ్మ ప్రభుత్వం కావాలనే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు దీవించారు, విశ్వసించారు, నమ్మారు, ఆదరించారు. అధ్యక్ష, ప్రధానంగా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను మంత్రిని అయిన తర్వాత ఏవైతే ఈ ధరణిలో ఉన్న సమస్యలు మా అధికారులతో కూర్చొని చర్చించినప్పుడు ఆనాడు ధరణిలో అప్రూవ్ చేసే అథారిటీ కలెక్టర్లకు ఉంది. ఒకసారి వారు అప్రూవ్ చేసిన తర్వాత ఆ ధరణిలో వారు ఏం అప్రూవ్ చేశారో వారికి డిస్ప్లే కాదు అధ్యక్ష. వారు చూడాలనుకున్నా, అప్రూవ్ చేసిన వారు చూడాలనుకున్నా ఆ వెబ్సైట్లో ఏమి నేను అప్రూవ్ చేశానో మళ్ళీ లిస్టు కావాలంటే దొరకదు అధ్యక్ష. అంతా సీక్రెట్. సుమారు ఈ ధరణి పుణ్యమా అంటూ 18 లక్షల ఎకరాలు పేదవాళ్ల భూములని పార్ట్ బిలో పెట్టి వాటిని పరిష్కరించకుండా ఆనాడు ప్రభుత్వం అంతే వదిలేసింది అధ్యక్ష. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొక విషయం ఉంది అధ్యక్ష. ఏదైతే ధరణిని ఏర్పాటు చేసేటప్పుడు సుమారు ఆ పేరుతో 100 రోజులు ఏ ట్రాన్సాక్షన్స్ జరగలేదు అధ్యక్ష. ఎప్పుడైనా ఏ చట్టము తేవాలన్నా, ఏ కొత్త కార్యక్రమం చేపట్టాలన్నా ట్రైల్గా, మోడల్గా ఏదో ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలోనో శాంపుల్గా పెడతారు అధ్యక్ష. అలా పెట్టకుండా సర్వం నాకే తెలుసు అని ఏ ఒక్కళ్ళు చెప్పినా వినకుండా ఆనాడు నేను కూడా అటుపక్షాన్నే ఉన్న అధ్యక్ష. ఇక్కడున్న పెద్దలందరికీ కూడా తెలుసు, ఎవరు చెప్పినా వినేది లేదు. ఆనాడున్న ఆ పెద్ద ఆయన, వారికి తొత్తుగా ఉన్న ఆనాటి ముఖ్య అధికారి ఇద్దరు కూర్చొని చేసిందే చట్టం, ఇద్దరు కూర్చొని చేసిందే న్యాయం. ఇదెట్లా అధ్యక్ష? ఇది మన భూములు కావే, ఇది మన ఆస్తులు కావే. తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది ఆస్తులకి మనం ఒక గార్డెన్గా ఉన్న మనం, ప్రజలకు న్యాయం చేయాల్సిన మనం, మనకు నచ్చిన చట్టాన్ని ఉపయోగించటం వల్ల సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో ఒక్కసారి మీరు గమనించండి. అంతేకాదు అధ్యక్ష, ఇందాక నేను చెప్పినట్లు అప్రూవల్ చేసిన అథారిటీ ఎవరైతే కలెక్టర్ ఉంటాడో ఆ కలెక్టర్ గారికి కాదు కదా, CCLAలో కూడా కొన్ని ఆప్షన్స్లోనే కనిపించేది ఆనాడు చేసిన కార్యక్రమాలు. నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిదీ విజువల్ ఉండాలని, అది వారం రోజుల్లో క్లియర్ చేయాలని చెప్తే మా అధికారుల మీద ఒత్తిడి పెడితే 10 డేస్లో దాన్ని క్లియర్ చేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత గౌరవ మంత్రులమందరం ఉప ముఖ్యమంత్రి గారి అందరం కలిసి ఈ ధరణిని ఎలా చేస్తే బాగుంటుందో చర్చించి ఒక కమిటీని వేశాం అధ్యక్ష. ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ ధరణి సమస్యలు ఎలా పరిష్కరించాలో అని అనేక ఆప్షన్స్తో అనేక సార్లు కూర్చొని చర్చించడం జరిగింది అధ్యక్ష. చర్చించిన తర్వాత ప్రధానంగా ఏదైతే ఈ ధరణి చట్టం 2020లో ఏర్పరిచిన చట్టాన్ని పాత చట్టాలన్నిటిని క్రోడీకరించి చివరికి
2020లో ఉన్న చట్టంలో ఉన్న మంచి అంశాలను కూడా సేకరించి ఒక మోడల్గా ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా సుమారు 18 రాష్ట్రాలు పర్యటించి పాత చట్టాలు క్షుణ్ణంగా చదివి ఒక రోల్ మోడల్ కొత్త చట్టాన్ని డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఈ ధరణిలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సవరించే విధంగా ఏమేం చేస్తే బాగుంటుందో మోడల్గా 2 మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకటి యాచారంలోని తిరుమలగిరి మండలంలో మండలంలో రంగారెడ్డి జిల్లాలో మోడల్గా 10 గ్రామాలు సర్వే చేపట్టడం జరిగింది. ఈ 10 గ్రామాల్లోనే సుమారు 2300 అప్లికేషన్లు వివిధ కారణాలు చూపించి వారు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అదే రకంగా మాజీ మంత్రివర్యులు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో కూడా నిన్ననే ఆర్డర్ ఇచ్చాము అధ్యక్ష. నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో ఒక మండలాన్ని మోడల్గా తీసుకొని ఆ మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఒక అడిషనల్ కలెక్టర్ని కూడా అపాయింట్ చేశాము అధ్యక్ష. చేసి ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఈ పొరపాట్లని ఎలా సరిదిద్దితే భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా ఉంటుంది అనేది ఆలోచనతో ఒక మోడల్గా 2 మండలాలని ఫైనల్ చేశాం. 10-15 రోజుల్లో ఈ 2 మండలాలకు సంబంధించిన పూర్తి రిపోర్టు కూడా రావటం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాదు ఏదైతే ఈ ధరణితో అనేక ఇబ్బందులు పడి ధరణితో సామాన్య ప్రజల ఆస్తులు కనపడకుండా పోయాయో భూములున్న ప్రజలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల ఒక అభద్రతతో ఉన్నారు అధ్యక్ష. పూర్తి నమ్మకం విశ్వాసం ఈ ఇందిరమ్మ రాజ్యం మీద ఉంది. భట్టి గారి పాదయాత్రలో చెప్పారు, కాంగ్రెస్ ఇచ్చిన పేదోళ్ళకిచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా పేదోళ్ళ దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నిటినీ పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు ధరణిలో కనపడకుండా మాయమైపోయిన ప్రతి ఆస్తిని పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు దొరలకు ఎవరైతే పేర్లతో వెళ్ళాయో ఆ ఆస్తులని తప్పకుండా పేదోళ్లకు పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. ఈ అసైన్డ్ ల్యాండ్ విషయంలో కూడా ఆనాటి ప్రభుత్వం ధరణి అనే ఒక మాయదారి పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్ ద్వారా సామాన్య ప్రజలకు సంబంధించిన వేలాది ఎకరాలని లక్షలాది ఎకరాలని మాయమైపోయాయో ఆ మాయమైపోయిన ప్రతి ఎకరాన్ని తిరిగి సామాన్యులకి ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది అని ఈ వేదిక ద్వారా మీ ద్వారా గౌరవ సభ్యులకి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. చివరగా ఈ గౌరవ సభకి 2 విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష మీ ద్వారా. మొదటిది ఏదైతే డ్రాఫ్ట్ షెడ్యూల్ తయారు చేశామో చట్టం, ఈ డ్రాఫ్ట్ చట్టాన్ని ఈ రోజు నుంచి 3 వారాలు
వెబ్సైట్లో పెడతాం. ఈ వెబ్సైట్లో పెట్టిన డ్రాఫ్ట్ షెడ్యూల్ని మేధావులు, రైతులు, ప్రతి ఒక్కరూ చెట్టు కింద కూర్చునే రైతు దగ్గర నుంచి మొదలెట్టి దొర గడి నుంచి బయటికి రాని దొర ఇచ్చే సూచనలతో సహా 80,000 పుస్తకాలు చదివిన అపర పరిజ్ఞానం ఉన్న మేధావులు ఇచ్చే సూచనలతో సహా ప్రతిపక్షాలు ఇచ్చే ప్రతి ఒక్క సూచన అది న్యాయబద్ధమైతే, సామాన్య ప్రజలకి మంచి జరిగేదైతే తప్పకుండా ఈ చట్టంలో పేర్కొని ఈ చట్టాన్ని మళ్ళీ ఇదే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అప్పుడు తప్పకుండా ఈ భూములున్న రైతులకి ఒక భరోసా కల్పించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టనుంది. ఈ చట్టంతో పాటు ధరణిలో ఉన్న ఏవైతే గొప్పగా చెప్పే ఆప్షన్స్ ఉన్నాయో, ధరణిలో 33 ఆప్షన్స్ మాడ్యూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 33 మాడ్యూల్స్ లో సామాన్య రైతుకు తెలియక ఒకటో మాడ్యూల్లో తన అప్లికేషన్ అప్లై చేస్తే అధికారి దగ్గరికి ఆ అప్లికేషన్ తీసుకొని వెళ్తే నీది ఒకటో మాడ్యూల్లో రాదు, నీది 32వ మాడ్యూల్లో వస్తుంది, నువ్వు మళ్ళీ అప్లై చేసుకోమంటే ఆ సామాన్య రైతు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఒక 3-4 నెలలు పట్టుద్ది అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి సుమారు 2,45,000 అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. పార్లమెంటు ఎన్నికల ముందు 1,19,000 అప్లికేషన్లని అప్రూవల్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. తర్వాత మళ్ళీ 1,10,000 అప్లికేషన్లు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ జనం అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సుమారు 1,18,000 అప్లికేషన్లు ప్రభుత్వం దగ్గర, వివిధ కలెక్టర్ల దగ్గర పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 3 వారాల లోపు ఆ అప్లికేషన్లన్నిటిని కూడా ఈ ప్రభుత్వం క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులకి, భూములున్న ఆసాములకి తెలియచేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు ఇంకా ఏవైతే గత ప్రభుత్వంలో ధరణిలో ఎవరైనా అప్లికేషన్ అప్లై చేస్తే రీజన్ చూపకుండా ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేసేవారు. ఈ ప్రభుత్వంలో అధికారులకు ఆదేశించాం, ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా తప్పకుండా దాని మీద స్పీకింగ్ ఆర్డర్ ఉండాలి. ఏ కారణం చేత రిజెక్ట్ చేశావనేది స్పష్టంగా ఉండాలని ఈ అధికారులకి ఆదేశించాం. ఇప్పుడు ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా స్పష్టంగా దాని మీద మెన్షన్ చేస్తున్నారు అధ్యక్ష. చివరగా మంచి చేయటం కోసం చట్టాలు చేయాలే తప్ప, మంచి చేయడం కోసం మనము మన ప్రవర్తన ఉండాలే తప్ప మన స్వార్థం కోసమో, మన గొప్పల కోసమో, మన బ్రాండ్ కోసమో, మన ఇమేజ్ కోసమో తప్పులు చేస్తే ధరణి పరిస్థితి మళ్ళీ ప్రజలు భరాయించలేరు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రతిదీ 4 గోడల మధ్య మంత్రులము, ముఖ్యమంత్రులము మేమే మాట్లాడకుండా ఏ విషయాన్నైనా ప్రజలతో చర్చించి ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రతి విషయాన్ని చర్చించిన తర్వాతే అది జీవో కానివ్వండి, మెమో కానివ్వండి, చట్టం కానివ్వండి, ఏదైనా కానివ్వండి అంతా నాకే తెలుసు అనకుండా నాకు తెలిసింది ఇంతే, ప్రజలకు తెలిసిందే ఎక్కువ అనే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో పయనిస్తుంది అనేది తమర ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష. చివరగా గౌరవ సభ్యులందరినీ ఇది వ్యక్తిగతంగానో ఏ వ్యక్తినో విమర్శించాలన్నది కాదు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇక్కడున్న ఈ సభలో ఉన్న సభ్యులకి, ఆనాటి మంత్రులకి
ఇంకా మిగతా శాసనసభ్యులందరికీ తెలియంది కాదు. ప్రతి విషయం నేను ఈరోజు చెప్పే ప్రతి విషయం ఆనాటి ఆ మంత్రులకు కానీ సభ్యులకు కానీ తెలిసినా వారు ఏమీ ప్రజలకు మంచి చేసే పరిస్థితిలో ఆనాడు లేరు. ఈనాడు మేము ప్రజల కోసం చేస్తున్నాం. మీ సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక వేరే బిజినెస్ ఉండడం వల్ల షార్ట్ డిస్కషన్ పై ప్రసంగించేవారు ప్రతి సభ్యుడు 15 నిమిషాల సమయం కేటాయించడం జరిగింది. కావున దయచేసి పాటించవలసిందిగా నేను కోరుతున్నాను. శ్రీ సంజీవరెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. అయితే అధ్యక్ష, ముఖ్యంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇది ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవస్థ ఇది. అట్లాంటిది ఈరోజు మొత్తం భ్రష్టు పట్టిపోయింది అధ్యక్ష. రెవెన్యూ రికార్డులలో ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ధరణి పోర్టల్ అనేది అప్పటి నుండి మొత్తం వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తర్వాత రైతులకు చాలా సమస్యలు ఎదురైనాయి అధ్యక్ష. మనం గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడు కూడా టెనెన్సీ యాక్ట్ నుండి పట్టుకొని కౌలుదారుల హక్కు చట్టం ఏదైతే ఏర్పడిందో అప్పటి నుండి కూడా ఎన్నోసార్లు ROR కూడా చేపట్టడం జరిగింది. అది ఎలాంటి అవకతవకలు లేకుండా రికార్డులు సవ్యంగా ఉండి ఒకరి పేరు మీద ఒకరి పడకుండా రైతులు హక్కు కోల్పోకుండా భూ యజమానులు హక్కు కోల్పోకుండా చేపట్టడం జరిగింది. గతంలో ఫస్ట్ ROR 1948లో రావడం జరిగింది. తర్వాత 79, 80లో, తర్వాత 89, 90లో కూడా రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ధరణి ఏదైతే అంతకంటే ముందు భూ సంస్కరణ చట్టం తీసుకొని వచ్చి 2017 ఏదైతే చేపట్టడం జరిగిందో మొత్తం సర్వే చేస్తాం. మేము సర్వే చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సవరిస్తాం, గెట్టు పంచాయతీలు ఒక్కటి కూడా లేకుండా మేము చేస్తాం అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ దాని తర్వాత ధరణి ప్రవేశపెట్టిన తర్వాత ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో తమరికి తెలుస్తూ ఉంది అధ్యక్ష. తర్వాత ఈ ల్యాండ్ రికార్డ్స్లో ఏవైతే ఉన్నాయో గతంలో కొంతమంది ఈ 16 కాలం తీసేయడం వలన, ఇది కాస్తు కాలం తీసేయడం వలన ఎన్నో సమస్యలు రావడం జరిగింది. గతంలో కొన్ని తరాలు 3 తరాల నుండి కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయ భూముల్లో వారి పేర్లు కాకుండా గతంలో ఉన్న ఎవరైతే పట్టేదారులు ఉన్నారో వాళ్ళు అమ్మినా కూడా సాదా బైనామాల ద్వారా అమ్మినా కూడా వారి పేర్లు కాకుండా మరి గతంలో ఉన్నటువంటి యజమానుల పేర్లే రావడం జరిగింది. కొంతమంది అయితే భూములు అమ్ముకొని పోవడం జరిగింది. ఎప్పుడో భూములు అమ్ముకొని గత 30-40 సంవత్సరాల క్రితం అమెరికాలో సెటిల్ కావడం జరిగింది. అటువంటి వాళ్ళ పేర్ల మీద కూడా ధరణిలో మళ్ళీ వాళ్ళ పేర్లు రావడం జరిగింది. ఇదొకటే కాకుండా ప్రాక్టికల్గా చూస్తే ఎన్నో గ్రామాలలో కూడా ఈ హౌస్ సైట్స్ కూడా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద గవర్నమెంట్ కూడా సేకరించిన భూమి ఏదైతే ఉందో అటువంటి భూములలో కూడా మళ్ళీ వారి పేరు మీదకి పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ధరణిలో పాత యాజమాన్యాల పేర్లు రావడం జరిగింది. దాని గొడవలు కారణమైనాయి. దాన్ని అదునుగా తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి హౌస్ సైట్స్ పంచిన వారిలోనూ కూడా హౌస్ సైట్స్ ఖాళీ చేయడం జరిగింది అధ్యక్ష. నా నియోజకవర్గంలోనే నిజాంపేటలో 40 మంది వాళ్ళకు పట్టాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకు పోలీసుల ద్వారా ఖాళీ చేయిస్తే అడ్డుకోవడం జరిగింది. ఇదొకటే కాదు, రాణి శంకరమ్మలోని శంకరంపేట, పెద్ద శంకరంపేట మండలంలో 3 తరాల నుండి వ్యవసాయం చేసుకొని బీద కుటుంబాలు అక్కడ బతుకుతూ ఉన్నాయి. అట్లాంటిది గతంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి సంబంధించిన నాయకులు వారిని భయపెట్టి పోలీసుల ద్వారా వికెట్ చేయడానికి వస్తే తిరగబడ్డారు అధ్యక్ష. అయినా కూడా వాటిని హైదరాబాదు రియల్టర్లకు తక్కువ ధరకు అమ్మి వీరు తక్కువ ధరకు వీళ్ళు కొనుక్కొని ఎక్కువ ధరకు హైదరాబాద్ రియల్టర్లకు అమ్మితే వారికి కబ్జా ఇప్పడం జరిగింది.
దాన్ని కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఎన్నో కేసులు నమోదైనాయి. ఇటువంటి సంఘటనలు ఎన్నో వచ్చినాయి అధ్యక్ష. ఇక ఈ ధరణి పాపం వలన అసలు భూములు ఎన్నో వక్ఫ్ భూములుగా పడ్డాయి, తర్వాత ప్రభుత్వ భూములుగా పడ్డాయి. వ్యవసాయ పట్టాదారు భూమి ప్రభుత్వ భూమిగా పడింది. కొన్ని ప్రభుత్వ భూములు బినామీల పేరు మీద కూడా ఎక్కేయడం జరిగింది. రికార్డులు ఎలాంటి పంచనామా లేకుండా ఎంఆర్ఓ కానీ ఎవరైతే తహసీల్దార్లు కానీ ఆర్డీఓలు కానీ ఎలాంటి రికార్డు లేకుండా కేవలము ధరణిలో మట్టుకు వేరే బినామీ పేర్లు అవడం జరిగింది. కేవలం కంప్యూటర్ ఆపరేటర్లకే అధికారాలు ఉన్నట్టు కంప్యూటర్ ఆపరేటర్లే కొంతమంది చేతి వాటం చూసుకొని ఒకరి భూమిని ఇంకోరి పేరు మీద కూడా ఎక్కేయడం జరిగింది అధ్యక్ష. ఇదొకటే కాకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కనీసము ఇవి ప్రక్షాళన చేద్దామని చెప్పేసి ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యలను తొలగించి రైతులకు న్యాయం చేద్దామని ఏం లేదు అధ్యక్ష. అక్కడ మనం చూస్తా ఉన్నాం, ప్రతిదానికి మీ సేవలో అప్లై చేసుకోవాలి. మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత అసలు అధికారాలే లేవు. తహసీల్దార్కి అధికారాలు లేవు, ఆర్డీఓ గారికి అధికారాలు లేవు, జిల్లా కలెక్టర్ల దగ్గరికి పోవాల్సి వస్తుంది ప్రతిదానికి కూడా. కొన్ని అయితే సీసీఎల్ఏకే పోవాల్సి వస్తుంది. జిల్లా కలెక్టర్ల చేతిలో కూడా అధికారం లేకుండా పోయింది. అట్లా రైతులు చాలా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఇంకా తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. ఎన్నో అప్లికేషన్లు ఇప్పటికి కూడా ఇంకా లక్షల అప్లికేషన్లు ఈ ధరణి గురించి పెండింగ్లో ఉన్నాయి. అదొకటే కాకుండా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు కూడా గురైనరు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అయితే ఈ ప్రభుత్వము అసైన్మెంట్ ల్యాండ్లు కూడా వేరే మొత్తం ఆక్షన్ పెట్టడం జరిగింది. బీదవారి దగ్గర నుంచి బలవంతంగా ప్రభుత్వము దాన్ని లాక్కొని వివిధ కారణాలు చూపించి కోట్ల రూపాయలు వారికి అమ్మడం జరిగింది. వారి బినామీలకు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. ఇదొకటే కాకుండా మనం గతం నుంచి చూస్తే మొత్తము ఈ ధరణి ఏదైతే ఉందో సాఫ్ట్వేర్, ధరణి సాఫ్ట్వేర్ కూడా ఏ కంపెనీలు, కొత్త కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం జరిగింది. వాటి ద్వారా కూడా చాలా నష్టపోవాల్సి వచ్చింది. మన రికార్డులు, మన భూ యజమానుల రికార్డులు మొత్తము ప్రైవేటు సంస్థల్లోకి పోవడం జరిగింది అధ్యక్ష. ఇక ముఖ్యంగా ఇంకొకటి పోడు భూముల గురించి కూడా గతంలో ఈ శాసనసభలో ఎన్నోసార్లు సీతక్క గారు, గౌరవనీయులు మంత్రివర్యులు ప్రస్తావించడం జరిగింది. అప్పుడు దానికి జవాబుగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నేనే ఈ సెషన్ అయిపోయిన తర్వాత వచ్చి నేను అక్కడ కుర్చేసుకొని కూర్చుంటాను, పోడు భూముల సమస్య తీరుస్తానని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా అతిగతి లేదు అధ్యక్ష. అంటే సమస్యను ఎంత నిర్లక్ష్యం చేసిండ్రో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. ఇంకా కొన్ని చోట్ల ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వగానే మేము పట్టాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వగానే కొంతమంది గతంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అసలు వాళ్ళు కాస్తులో లేకుంటే కూడా ఫారెస్ట్ ల్యాండ్లు మొత్తం అడవులను నరికి వాళ్ళ గత టీఆర్ఎస్ నాయకుల సపోర్ట్ వలన అడవులను నరికి కాస్తూ ఉన్నట్లు చూపించి వాళ్ళు రికార్డుకి ఎక్కించుకోవడం జరిగింది. దాని మీద మా నియోజకవర్గంలో ఎంక్వైరీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఒకటి ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత వారి పాపం సక్సెసర్స్ వాళ్ళ పిల్లలకి హక్కుదారులు, వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ పేరు మీదకి ఎక్కియాలంటే, పావతీ చేసుకోవాలంటే కూడా ఈరోజు ఒక్క ఎకరాకు 2,500 నుండి 3,000 రూపాయలు ఇవ్వవలసిన పరిస్థితి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థ, విఆర్ఏ వ్యవస్థ చాలా బలోపేతంగా ఉండింది. కనీసం 500 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే చనిపోయిన తండ్రి పేరు మీద నుంచి కుటుంబ సభ్యుల మీదకి వారి పేరు భూమి మారేది అధ్యక్ష. కానీ ఇప్పుడు ఒక్క ఎకరాకి 3,000 అంటే ఇది చాలా శోచనీయం. నేను తమరి ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ పావతి అనేది ఏదైతే ఉందో సక్సెసర్ పేరు మీదకి పేరు మారిస్తే వారికి గతంలో ఉన్నట్టుగానే ఏ ఖర్చు లేకుండా వారి పేరు మీదకి, సక్సెసర్ పేరు మీదకి భూమి మార్చాలని చెప్పేసి తమరికి కోరుకుంటున్నా అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, గతంలో మీరు చూసినారో ఈ టీఆర్ఎస్ నాయకులు, గతంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే లిటిగేషన్ ల్యాండ్ ఉంటుందో లిటిగేషన్ ల్యాండ్ మీద గద్దల్లాగా వారిపోయారు. అన్నదమ్ముల పంచాయతీ ఉంటే కూడా ఎవరికో ఒకరికి ప్రోత్సహించి
తక్కువ ధర కొనుక్కొని వారికి భయభ్రాంతులకు గురి చేసి వేరే వాళ్ళకు హైదరాబాద్ రియల్టర్లకు లక్షల రూపాయలకు కూడా అమ్మడం జరిగింది. ఎట్లంటే అన్నదమ్ముల మధ్యన కొట్లాట పెట్టడం, పిల్లల మధ్యన కొట్లాట పెట్టి అది కాజేయడం జరిగింది అధ్యక్ష. ఇక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి పేదలకు భూ పంపిణీ చేయడం జరిగింది. అప్పుడు 54 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే పెద్ద భూస్వాముల నుండి ల్యాండ్ తీసుకొని గరీబోళ్లకు 2 ఎకరాలు 5 ఎకరాలు అసైన్ చేయడం జరిగింది. వాటిలో ఎన్నో అగ్రికల్చర్ చేసుకునే విధంగా, వ్యవసాయానికి పనికొచ్చే విధంగా బోర్లు అవన్నీ వేసి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి వారి జీవనోపాధికి వారికి సాయం చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. కానీ 3 ఎకరాల భూమి ఇచ్చుడు సరే, కానీ ఉన్న భూమినే లాగేసుకున్నారు. ఏదంటే పల్లె ప్రకృతి వనాల పేరు మీద, డంపింగ్ యార్డ్స్ పేరు మీద, తర్వాత శ్మశాన వాటికల పేరు మీద ఉన్న భూమినే లాగేసుకొని చాలా మందికి అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హౌస్ సైట్స్ ఏవైతే ఉన్నాయో కాలనీస్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క దగ్గర 100 కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి వారికి ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములను వారి దగ్గర నుంచి బలవంతంగా లాగేసుకొని ఇటువంటి డంపింగ్ యార్డ్స్ అవన్నీ చేయడం జరిగింది అధ్యక్ష. ఇక ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే ఖాళీ వీళ్ళ పేరు మీద ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో కేవలం సర్పంచులు వారికి పట్టాలు పంచి దాని మీద గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు సంతకం పెట్టి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ప్రశ్నిస్తే తహసీల్దార్లను వాళ్ళు ఏమంటున్నారు, అది లీగల్గా కరెక్ట్ ఉందా పట్టాలంటే, లేదండి లీగల్గా మాత్రం కరెక్ట్ లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే లీగల్గా మరి ఎందుకు చేసిండ్రు మీరు, గత తహసీల్దార్లు ఎందుకు, మీ డిపార్ట్మెంట్ ఎందుకు అట్లా చేసిందని అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి అని. అరే కలెక్టర్ గారికి మీరు కంప్లైంట్ చేయకపోయినరా, కలెక్టర్ల దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అని అంటే కలెక్టర్లే చెప్పిండ్రు సార్, గత శాసనసభ్యులు ఎట్లా చేయమంటే అట్లా చేయమని చెప్పిండ్రు, మేము తప్పని పరిస్థితుల్లో అట్లా చేయవలసి వచ్చిందని చెప్పిండ్రు. అంటే ఎంత అక్రమాలు జరిగినాయో గత ప్రభుత్వంలో దీని సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సుకుంటున్నాం. కాకపోతే ఎన్నో జాగాల పట్టాలు ఇచ్చినాయి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి దాన్ని క్యాన్సల్ చేసి ఇప్పుడు మన ప్రభుత్వంలో ఏదైతే ఈ ప్రభుత్వంలో ఇండ్లు ఇస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు. దానికి సంబంధించి అన్ని గ్రామాలలో కూడా అవకతవకలు ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన ల్యాండ్స్ అన్ని కూడా ఖాళీ చేయడం అని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇంకొక విషయం, ఎన్నో చోట్ల ఈ అవకతవకల గురించి తహసీల్దార్ దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఫిర్యాదులు తీసుకొని పోతే గతంలో ఏవైతే ఉన్నాయో రికార్డు చూద్దామనంటే ఏ మండలంలో కూడా అసైన్మెంట్ రిజిస్టర్సే లేవు అధ్యక్ష. ఈ ప్రభుత్వం దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అసైన్మెంట్ కమిటీలే ఏర్పడలేదు. అంటే ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. గతంలో శాసనసభ్యులు చైర్మన్గా, ఆర్డీఓ గారు కన్వీనర్గా కమిటీ ఫామ్ చేసి అసైన్మెంట్ కమిటీ పకడ్బందీగా భూములు పంపిణీ జరిగేది. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వారికి గత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి పీరియడ్లో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పీరియడ్లో కూడా మనం వారికి పట్టా పాస్బుక్లు ఇచ్చి వారికి వ్యవసాయానికి లాభసాటిగా చేసి బోర్లు అనేసి కరెంటు కూడా ఇచ్చి వ్యవసాయానికి పనికొచ్చే విధంగా సాయం చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పోడు భూముల గురించి కానీ గతంలో మన్మోహన్ సింగ్ పీరియడ్లో ఇచ్చిన వాటికి కొత్త పాస్బుక్లు ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా అక్కడ వ్యవసాయం చేసుకోనియకుండా ఈ ఫారెస్ట్ ల్యాండ్లని మీకు కొత్త పాస్బుక్లు రాలేదని చెప్పేసి అడ్డం పెట్టేసి ఈ ప్రభుత్వంలో లాక్కోవడం జరిగింది. మనం చూసినాం ఎన్నో చోట్ల గర్భిణీ స్త్రీల మీద కూడా దౌర్జన్యంగా వారు పోలీసుల ద్వారా లాఠీలు జుల్పించి వారికి అన్యాయం చేయడం జరిగింది. ఆదివాసీల మీద ఎన్నో కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ శాసనసభలో ప్రస్తావిస్తే కూడా ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు. ఇప్పటి కూడా ఈ ధరణి ఏదైతే ఉన్నదో ఇంకా కూడా మనము ప్రక్షాళన చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా
కొన్ని అయితే సీసీఎల్ఏకి పోయినా కూడా సీసీఎల్ఏకి రైతులు సీసీఎల్ఏకి పోతే కూడా సీసీఎల్ఏలో కూడా ఇంకా కూడా పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అటువంటివి కూడా మనం సీసీఎల్ఏలో కూడా పరిష్కరించుకొని విధానంగా ఉన్నాయని చెప్పేసి గతంలో 1 ఎకరము అమ్ముకుందామంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుందా పెళ్లి చేయాలి 1 ఎకరం అమ్మాలంటే కూడా అమ్ముకోని పరిస్థితి. ఒక సర్వే నంబర్లో 1 ఎకరా 2 ఎకరాల మీద కూడా కోర్టు కేసు ఉంటే 100 ఎకరాలు పట్టా భూములు కానీ ఇతరతరకు సంబంధించిన భూములు కానీ వాటిది ప్రొహిబిటెడ్ లిస్ట్లో పడింది. పెళ్లి చేసి 1 ఎకరం అమ్ముకుందామంటే కూడా అమ్ముకోలేని పరిస్థితి. ఇట్లాంటి చాలా చోట్ల ఇట్లా జరిగింది అధ్యక్ష. ఇక ఒక ఎగ్జాంపుల్ జైరాబాద్లో అక్కడ మొత్తము పట్టాదారులే మొత్తం కనీసం అంటే ఒక 50 మంది రైతులై వాళ్ళ పేద రైతుల భూములు మొత్తము వగ్బోర్డు భూమిగా పడింది. దీని మీద ఎన్నోసార్లు మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు నిర్వహించడం జరిగింది. రైతులు రిప్రజెంటేటివ్ కలెక్టర్ల గారికి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఇంకా ఎట్లా ఉందో అట్లే ఉంది అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ధరణి సమస్యల మీద పరిష్కరించే విధంగా ఈరోజు కమిటీ వేసి ఆల్మోస్ట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈరోజు చాలా సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకొని పోయి ఇంకా మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించే విధంగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష. తర్వాత ఇంకా ఒకటే నిమిషం ప్రభుత్వానికి మేము ప్రతిపాదించే ఒకటి మీ ద్వారా ప్రభుత్వం తీసుకుపోయేది ఖచ్చితంగా చాలా రైతులు కోరుకున్నట్లు ఏదైతే తండ్రి చనిపోతే వారసత్వంగా వారికి చెందాలన్న భూమికి 2500 కాకుండా విలాస పట్ట అయితే వారి పేరు మీదకి మార్చేది దానికి 2500 రూపాయలను తొలగించి ప్రభుత్వం కొంచెం నష్టమైనా సరే కానీ వారికి గతంలో ఉన్నట్టు ఈజీగా వాళ్ళ పేరు మీదకి మార్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి తర్వాత మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే భూమాత అనే చట్టం తీసుకొని వస్తూ ఉందో మళ్ళీ ఇప్పుడు దాంట్లో ఒక రిక్వెస్ట్ మీ ద్వారా ప్రభుత్వం తీసుకొని పోతా ఉన్నాను. ఖచ్చితంగా సర్వే జరిపించాలి. గతంలో నైజాం పీరియడ్లో ఏవైతే సర్వే జరిపించి పకడ్బందీగా ల్యాండ్ రికార్డ్స్ ఏర్పడడం జరిగిందో దాన్నే ఈ రోజు వరకు కూడా మనం కొనసాగిస్తా ఉన్నాం. ధరణి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది భ్రష్టు పట్టిపోయింది. మళ్ళీ మనకు ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకుండా ఈ భూమాత చట్టం ఏదైతే మనం తీసుకొస్తా ఉన్నామో భూమాతలో క్లియర్గా డిజిటల్ సర్వే ద్వారా కానీ మాన్యువల్ సర్వే ద్వారా కానీ మరి గతంలో నిజాం చేసినటువంటి దాంట్లో ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం రికార్డ్స్లో ఇప్పుడు యాక్చువల్ భూమి కంటే కూడా రికార్డుల పరంగా 5-6 లక్షల భూమి ఎక్కువ రికార్డులు చూపిస్తూ ఉన్నాయి. దాన్ని ప్రక్షాళన చేసి ఈ గెట్టు పంచాయతీలు లేకుండా రైతులకు కొట్లాటలు లేకుండా ఎలాంటి భూ సమస్యలు లేకుండా ఈ ఏదైతే కొత్తగా భూమాత చట్టం తీసుకొస్తా ఉన్నామో దాంట్లో అవకతవకలకు చోటు లేకుండా సర్వే జరిపించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కొక్క గుంట ప్రతి ఒక్కొక్క ల్యాండ్ ఒక్కొక్క ఎకరాన్ని కూడా సర్వే జరిపించి మళ్ళీ పకడ్బందీగా ఆ హక్కులు కల్పించాలి. ఎవరైతే వారికి సంబంధించిన వాళ్ళు ఉంటారో రైతులు వారికి హక్కులు కల్పించాలి. పకడ్బందీగా ముందు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి తమరి ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. నాకు ఇంత టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అమ్మా. పల్లె రాజేశ్వర రెడ్డి గారు.